నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూములకు భద్రత కోసం కొత్త విధానం, భూ ఆక్రమణలు అరికట్టేందుకే పన్ను ఆలోచన, మంత్రి పొంగులేటి వెల్లడి. జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్ భాగోతం బయటపడుతోంది. జైసల్మేర్ సోలార్ ప్రాజెక్టుపై హరీష్ రావు సంచలన ప్రశ్నలు. ఓటు హక్కును కాపాడుకోండి, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక. రాష్ట్రంలో భూరక్షణ, భూ ఆక్రమణల నివారణ కోసం రైతుల భూములపై పన్ను విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అంశంపై మాట్లాడిన ఆయన భూములపై నిర్దిష్ట పన్ను విధించడం ద్వారా భూ యాజమాన్యానికి మరింత భద్రత కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. ట్యాక్స్ చెల్లించే వ్యవస్థ ఉంటే భూ రికార్డులు మరింత క్రమబద్ధీకరించబడతాయని, ఆక్రమణలు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై అసెంబ్లీలో చర్చలు నిర్వహించి అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఆలోచన దశలో ఉన్న అంశమని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా భూముల భద్రతను పెంచే విధంగా విధానాలను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. దానివల్ల ఈ భూమి 1/17 ఎస్పెషల్లీ 1/17 లేని ప్రాంతాల్లో ప్రాబ్లంలు కొన్ని సాల్వ్ అవుతాయి. 1/17 ప్రాంతంలో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి అసలు కొన్ని ప్రాంతాలనేది ఏ ఆధారము లేదు, ఏ కాగితమో లేదు. ఏ కాగితం లేకని కారణంగా అసలు ఈ భూమి నాదేనా నాది కాదా అని ఆ భూమి ఆసామి ఉలిక్కి పడి లెగిస్తే తనకొచ్చే ధర్మ సందేహంలో నిజం కూడా లేకపోలేదు. అటువంటి సంబంధించింది సాల్వ్ చేయడానికి అదొక మనం అఫీషియల్గానే చేయాలి, వెరీ నామినల్ ఛార్జ్తో అనేది ఒక కాన్సెప్ట్. కొన్ని స్టేట్లలో దీని మీద స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్లు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. దానికి సంబంధించింది ఇప్పుడు ఇది 2 వెళ్ళి దాన్ని బయటికి రిలీజ్ చేయడం అనేది, దాన్ని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించింది కూడా విచ్ ఈజ్ బెటర్ అసెంబ్లీలో అవసరమైతే దీని మీద చర్చ పెట్టి దాన్ని అడాప్ట్ చేయాలన్నది కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న జైపూర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రాజెక్టులను అమలు చేస్తున్నారని విమర్శించారు. జైపూర్ పవర్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పటికీ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ఆమోదం లేదని, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా కుదరలేదని హరీష్ రావు పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏ ప్రాతిపదికన టెండర్లు పిలిచారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారిక అనుమతులు లేకుండానే నిబంధనలను ఉల్లంఘించి కొందరికి అనుకూలంగా టెండర్లు కట్టబెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో పూర్తి పారదర్శకత పాటించాలని, అన్ని వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం, జాప్యం కారణంగా సింగరేణి సంస్థకు రోజుకు సుమారు 2.5 కోట్ల నష్టం వాటిల్లుతోందని, ఇది ఏడాదికి దాదాపు 750 కోట్ల ప్రజాధనం వృధా కావడానికి దారితీస్తోందని ఆరోపించారు. జైపూర్ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కోసం సింగరేణిలో అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని నియమించడం వెనుక కారణాలేమిటని ప్రశ్నించారు. అలాగే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం అవసరంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. 24% వాటా పేరుతో రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో 1400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కోసం భూములు కేటాయించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు ఉత్పత్తి, గనుల నిర్వహణ ప్రధాన బాధ్యతగా ఉన్న సింగరేణిని ఇతర రంగాల వైపు మళ్లించడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో చెప్పాలని కోరారు. సింగరేణి సంస్థ ప్రయోజనాలను పణంగా పెట్టి కమిషన్ల కోసం సోలార్ పవర్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వడంతో పాటు ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు అప్పిస్తాయి, బ్యాంక్ అప్పిస్తేనే నువ్వు పవర్ ప్లాంట్ కడతావు. మరి పీపీఏ లేదు, డిపిఆర్ ఆమోదం లేదు, టెండర్ పిలిచిండ్రు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేక నడిమిట్లా ఆగిపోయింది, జైపూర్ కు పోయిందిగా.
రాజస్థాన్ రాష్ట్రానికి పోయింది. 76-24 అని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేశారు. 76 తెలంగాణ, 24 రాజస్థాన్ ప్రభుత్వం. 76 తెలంగాణ అంటే 76 సింగరేణి, 24 రాజస్థాన్ ప్రభుత్వం. మరి ఆ రాజస్థాన్ ప్రభుత్వం 24% అంటే 24% పెట్టుబడి పెట్టాలన్నా వద్దా? వాళ్ళెంత తెలివి కల్లోళ్ళు జైపూర్ వాళ్ళు అంటే రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు తెలివికోళ్ళు కాదు, మనోళ్ళ కమిషన్ల ఆశ. రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మా 24% వాటా కింద పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ జిల్లాల ఆ ఎడార్ల మీకు 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి జాగా ఇస్తాము. సింగరేణోడట పోయి పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ లో 1400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెడతాడట. సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ. నువ్వు పోయి జైసల్మీర్ లో పాకిస్తాన్ బార్డర్ లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడెందుకు? ఏడాదిని అర్థమైన జైపూర్ పవర్ ప్లాంట్ కు పీపీఏ ఎందుకు కాలేదో సమాధానం చెప్పండి. మరి రాజస్థాన్ వాడు కొంటాడా మీ కరెంటు? కొనుక్కోమని. నువ్వు ఏ ధరకిస్తావో ఆ ధరకు రాజస్థాన్ వాడు కొంటాడా? కొంటే పీపీఏ చేయమని. రాజస్థాన్ కొన్నది, తెలంగాణ కొన్నది. రాజస్థాన్ వాళ్ళ 24% పైసలు పెట్టరు. నువ్వు పోయి జైసల్మీర్ లో జాగ తీసుకొని సోలార్ పవర్ ప్లాంట్లకు టెండర్లు పెట్టి కమిషన్ కొడతావు అంటే కార్మికులు బట్టి చూస్తూ ఊరుకోవాలా? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ తెచ్చిన ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ఈ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కనుకనే ఈ రోజు ఈ విషయాలన్నీ బయట పెడుతున్నాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం. తెలంగాణలో త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో భారీ సంఖ్యలో ఓట్లు తొలగించబడినట్లు ఆరోపించిన కేటీఆర్ పశ్చిమ బెంగాల్లో 95 లక్షలు, బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. అలాగే తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సొంత నియోజకవర్గంలోనే 80,000 ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో జూన్ 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఈ నేపథ్యంలో ప్రతి ఓటరు తన పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించే అవకాశాలపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. వెస్ట్ బెంగాల్ 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది. బీహార్లో అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని చాలా మంది అనుకున్నాం, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. 65 లక్షల ఓట్లు అక్కడ తీసేసిండ్రు. తమిళనాడులో అక్కడ కూడా మన స్టాలిన్ గారు ఓడిపోయినారు. స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో 80,000 ఓట్లు తీసేసిండ్రు. ఆయన ఒక 10-15,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 25 జూన్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఏదైతే ఉన్నదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది చాలా 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 ముఖ్యమైన కార్యక్రమం. మీ అందరికీ మీకు ఇచ్చిన కాగితాలు ఇచ్చింటారు, మీకు ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టుండ్రి జరా. అందరికి వచ్చినాయా రాలేదా? మంచిగా తీసుకుపోయి దీన్ని మంచిగా అర్రల అల్మార్లో పెట్టుండ్రి, మళ్ళీ తీసి చూడకూరి. నాకు తెలుసు మీరు ఏం చేస్తారు. తీసుకుపోయి ఇంట్లో ఇట్లా వారేసి మళ్ళీ పక్కకు బండెక్కి అవతల పడ్డామంటే పొలం కాడికి పోయినామంటే మళ్ళీ మనకు గుర్తు కూడా ఉండదు. దయచేసి చాలా కష్టపడి మీకు విలువైన సమాచారం అందులో ఉన్నది, చదువుండ్రి, అర్థం చేసుకోండి. ఖమ్మంలో జరిగిన ఘటనపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో మైనర్లపై రోజురోజుకు దారుణ ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని విమర్శించారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హోంమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఖమ్మం ఘటనలో నిందితుడిపై చట్టపరంగా అత్యంత కఠిన శిక్ష అమలు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. ఆ తల్లి అడుగుతా ఉన్నది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అప్పటి వరకు మా కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి చిన్న పాప బిల్డింగ్ మీదకి వెళ్ళి పడితే మొత్తానికి మళ్ళీ లైఫ్లో నడవలేదని డాక్టర్లు చెప్తుంటే ఎంత దారుణంగా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఉందో ప్రభుత్వం ఒక్కసారి మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. రోజుకు 5 మంది ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద
మైనర్స్ మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, పోక్సో కేసులు అవుతా ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోండి దయచేసి. రాజకీయ జోక్యం లేకుండా ఈ పోక్సో కేసుల మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మహిళా లోకానికి అంతటి కూడా భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎం రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కి ఉందా అని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్రానికి ముందు జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావించిన రఘునందన్ రావు 1947లో కాంగ్రెస్ కమిటీలోని 15 మంది ప్రతినిధుల్లో 14 మంది సర్దార్ పటేల్ కి మద్దతు తెలిపినా కేవలం ఒక్క ఓటు మాత్రమే పొందిన జవహర్లాల్ నెహ్రూను ప్రధాని పదవిలో కూర్చోబెట్టారని ఆరోపించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలి సీటు చోరీకి పాల్పడింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ నేతలు తమ పార్టీ చరిత్రను ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, ఎన్నికల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో జరిగిన పరిణామాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, ప్రజలే తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. ఓటింగ్ పెట్టారు. ఎవరికి ఓటేయాలనేది కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ఓటేయమని అడిగారు, ప్రజల్ని అడగలేదు. 16 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కోటేసిండ్రు, ఒక్కరు మాత్రమే పండిట్ జవహర్లాల్ నెహ్రూ కోటేసిండ్రు. సో 16 మంది ఓట్లేసిన ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఒక్క ఓటేసిన ఆయన పక్క కూర్చోవాలి. కానీ 1947 ఆగస్టు 15 తర్వాత స్వతంత్ర భారతదేశానికి కాంగ్రెస్ ప్రజాస్వామ్యం అనే పదాన్ని కూనీ చేసి ఒక్క ఓటు వచ్చిన ఆయన తెచ్చి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన రోజే ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. దానికి కారణం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. ప్రజల ఓట్లు అడగలే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అందుకనే మేము ఏం చెప్తున్నామంటే 1947 నుంచి 1952 మన దేశానికి తొలి సార్వత్రిక ఎన్నిక జరిగేదాకా జవహర్లాల్ నెహ్రూ వారు నామినేటెడ్ ప్రధానమంత్రి అని చెప్తున్నాం. అడ్డదారిలో వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి ప్రధానమంత్రి అని చెప్తున్నాం. వారు పాలించింది 4398 డేస్ అయితే డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు 4399 డేస్ కంప్లీట్ చేసిరు. కాబట్టి ఈ దేశ చరిత్రలో ఈ నెల 10వ తారీఖుకి లాంగెస్ట్ సర్వ్డ్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నరేంద్ర మోడీ అని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తున్నాం. అందుకని డెమోక్రసీ అనే పదం గురించి ఉచ్చరించేటువంటి నైతిక హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. హనుమకొండ జిల్లాలో గుడిసెల కూల్చివేతల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రకాళి అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతంలో నివసిస్తున్న పేదల గుడిసెలను అధికారులు కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ కూల్చివేతలు హైడ్రా తరహాలో జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు నుంచి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ మున్సిపల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేతలు చేపట్టారని గుడిసెవాసులు ఆరోపిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించారని వారు విమర్శించారు. గతంలో ఈ గుడిసెలను తొలగిస్తామని ప్రకటించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియకు కాంగ్రెస్ నాయకులు సహకరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. శనివారం, ఆదివారం కోర్టులకు సెలవులు ఉండటాన్ని అవకాశంగా తీసుకుని కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందించారని గుడిసెవాసులు పేర్కొన్నారు. తమకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించకుండా బలవంతంగా గుడిసెలను తొలగిస్తున్నారని వారు వాపోయారు. అధికారులు, కాంగ్రెస్ నాయకులు తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, పేదల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలు నిలిపివేయాలని గుడిసెవాసులు డిమాండ్ చేశారు. కూల్చివేతలను తక్షణమే ఆపడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హాజరు కాకపోవడాన్ని ప్రశ్నించారు. కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్, నేను వస్తే ఎస్పీ ఎందుకు రాలేదు, నన్ను సాధారణ కార్యకర్తగా భావిస్తున్నాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో తాను పాల్గొంటున్న కార్యక్రమానికి జిల్లా పోలీస్ అధికారి గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించిన బండి సంజయ్ అధికారుల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీజేపీ నాయకులు కూడా ఎస్పీ గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎస్పీ గారికి ఎస్పీ గారి కోపం బాగా చేయాల్సిన ప్రేమకి ఎస్పీ గారికి బస్సులు తీస్తాను ఎస్పీ గారు తరగతులు అనుకుంటున్నా లేకపోతే ఏమనుకుంటాను ఎస్పీ గారు తరగతుల బస్సులు తీస్తారు ఎస్పీ గారు. కరోనా మహమ్మారి సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించి ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటెల రాజేందర్ కొనియాడారు. కరోనా కష్టకాలంలో తాను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారని గుర్తు చేసిన ఈటెల రాజేందర్ ఆ సమయంలో అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. భారత్ లో కూడా పరిస్థితులు అదుపు తప్పుతాయనే ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ ప్రధానమంత్రి మోదీ ప్రతి వారం ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తూ అందరికీ ధైర్యం నూరిపోశారని అన్నారు. స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని, అనేక ప్రక్రియలను వేగవంతం చేసి ఫార్మా సంస్థలకు అవసరమైన సహకారం అందించిందని తెలిపారు. ఈ క్రమంలో మోదీ స్వయంగా హైదరాబాద్ కి వచ్చి వ్యాక్సిన్ తయారీ సంస్థలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాక్సిన్లు అందించడం ద్వారా దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచారని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో భారతదేశం సాధించిన విజయానికి మోదీ నాయకత్వమే ప్రధాన కారణమని అన్నారు. లాక్డౌన్ సమయంలో దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందించి పేదల ఆకలి తీర్చిన మానవతావాది మోదీ అని కొనియాడారు. ఏ ఒక్క కుటుంబం ఆకలితో అలమటించకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. సంకీర్ణ రాజకీయాల అస్థిరతకు ముగింపు పలికి దేశానికి బలమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని అందించిన నాయకుడు మోదీ అని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకత్వం ఆయనదేనని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. మన దేశాన్ని కాపాడినటువంటి బిడ్డ మానవుడు నరేంద్ర మోడీ గారు చెప్పి మనం చేస్తాం. మీకు తెలుసు, ఇవాళ ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయో. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ దేశంలో ప్రోటోకాల్స్ కావాల్సింది ఒక వ్యాక్సిన్ రావాలి. వాళ్ళకి ఒక వ్యాక్సిన్ ఇస్తేనే ధైర్యం వచ్చే ఆస్కారం ఉంది. ఈ దేశం మళ్ళీ నార్మల్సీలోకి రావాలంటే తప్పకుండా ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఈ వ్యాక్సిన్ కి ప్రైవేటు వ్యక్తులు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని చెప్పి బాజాప్తా భారత ఆర్థిక వ్యవస్థ నుంచే డబ్బులు ఇన్వెస్ట్ చేసి స్వయంగా హైదరాబాద్ లో వారు 2-3 కంపెనీలు ఉత్పత్తి చేసి వారే స్వయంగా వచ్చి పరిశీలి చేసి వ్యాక్సిన్ తీసుకొచ్చి భారత ప్రజానికానికి అందించడమే కాకుండా ఇతర దేశాల ప్రజానికానికి కూడా వ్యాక్సిన్ అందించిన దేశం భారతదేశం మాత్రమే మనం చేస్తా ఉన్నాం. కరోనా వచ్చినాడు నా దేశ ప్రజలు ఆకలితో అలమటించదని చెప్పి 80 కోట్ల ప్రజానికానికి 5 కిలోలు చొప్పున ఉచితంగా బియ్యం ఇచ్చి నా దేశ ప్రజానికానికి ఆకలితో ఉండొద్దని చెప్పి ఆదుకున్నటువంటి మానవత్వం ఉన్నటువంటి మానవీయ కోణంలో ఉన్న ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం కంటే ముందుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళలకు ₹1 కోటి సంపద సృష్టిస్తామని చెప్పే ప్రభుత్వ పెద్దలు ముందుగా హామీ ఇచ్చిన మేరకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం అందించాలని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామంటూ కొత్త హామీలు ఇవ్వడం కంటే ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రకటించిన పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోటీశ్వరులద్దు, మా ఆడబిడ్డలు చెల్లెలను ఏదైతుందో అక్షతగారు చేయవా, చేస్తుండవా? మనకేం చెప్పిండు? 2500 రూపాయలు ఇస్తాడు. ప్రతి ఆడబిడ్డకు 2500 ఇస్తా అని చెప్పలేదవ్వా? 2500 అంటే 12 మాసాలకి ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 5 × 30,000 1,50,000 రూపాయలు అవుతుంది. మా కోటి అద్దు, నువ్వు చెప్పిన 2500 లెక్క చొప్పులు ఏదైతుందో 5 ఏళ్లకు 1,50,000 ఆయన అంటున్నాను. ఇంతకంటే ఏం చెప్పాలి అంటున్నాను. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా పట్టణ వాసులు ప్రముఖ సినీ దర్శకులు అరుణ్ ప్రసాద్, అనిల్ రావిపూడిలకు శనివారం ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న సందర్భంగా ఐజాలో అభిమానులు వారిని ఆప్యాయంగా ఆహ్వానించి శాలువాలతో సన్మానించారు. ఐజా పట్టణానికి చెందిన అభిమానులు ఎన్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ యజమాని రాఘవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మరియు పలువురు సినీ అభిమానులు కలిసి దర్శకుడు అరుణ్ ప్రసాద్ కి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినీ రంగంలో ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. ప్రస్తుతం హీరోలు వెంకటేష్ దగ్గుపాటి, నందమూరి కళ్యాణ్ రామ్లతో రూపొందుతున్న కొత్త సినిమా ఘన విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐజా పట్టణానికి చెందిన అభిమానులు, స్థానిక ప్రముఖులు, సినీ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు చేపట్టిన మనబడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల చేరికలను పెంచాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రాంగణాలను శుభ్రపరిచి విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి పృథ్వీరాజ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బోనగిరి రాంబాబు, బూత్ అధ్యక్షులు కొక్కిస వైకుంఠం, మొండెడ్ల ఉదయ్, బోనగిరి శ్రీనివాస్, రమేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు లడే యుగేందర్ కు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. నిన్న వీచిన బలమైన ఈదురుగాలుల ప్రభావంతో ఆయన సాగు చేసిన 17 ఎకరాల అరటి తోట భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం. గాలుల దాటికి పెద్ద సంఖ్యలో అరటి చెట్లు నేలకూలిపోవడంతో పంట పూర్తిగా నష్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ విపత్తు సంభవించడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అరటి సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టామని పంట చేతికొచ్చే దశలో ప్రకృతి విపత్తు కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని రైతు వాపోయారు. ఈ ఘటనతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిందన్నారు. నష్టం జరిగిన తోటను వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదిక రూపొందించాలని, ప్రభుత్వం వెంటనే తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతు లడే యుగేందర్ విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూములకు భద్రత కోసం కొత్త విధానం, భూ ఆక్రమణలు అరికట్టేందుకే పన్ను ఆలోచన, మంత్రి పొంగులేటి వెల్లడి. జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్ భాగోతం బయటపడుతోంది. జైసల్మేర్ సోలార్ ప్రాజెక్టుపై హరీష్ రావు సంచలన ప్రశ్నలు. ఓటు హక్కును కాపాడుకోండి, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.